అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మొదటి నుంచి నాదెళ్ల మనోహర్ గారైతే పీడీఎస్ రైస్ విషయంలో అవినీతి జరిగింది, రైస్ ఎక్స్‌పోర్ట్స్ జరిగాయి అని నిరూపించడానికి స్టాక్ పాయింట్స్ గానీ, వేర్ హౌసెస్ గానీ అంతా రైడ్ చేసి మరీ పీడీఎస్ రైస్ ఎక్స్‌పోర్ట్స్‌లో అవినీతి జరిగిందని చాలా వరకు ప్రజల ముంగిట నిలబెట్టారు నాదెళ్ల మనోహర్ గారు. వాటిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం తన పని తాను చూసుకుంటూ వెళ్తున్న తరుణంలో కొంతమంది రైస్ ఎగుమతిదారులు ఆంధ్రప్రదేశ్‌కి ఆంధ్రప్రదేశ్‌లో వ్యాపారం చేస్తున్న కొంతమంది రైస్ ఎక్స్‌పోర్టర్స్ కేంద్ర మంత్రుల్లో కొంతమందిని కలిసి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కూటమి ప్రభుత్వం మమ్మల్ని రైస్ ఎక్స్‌పోర్ట్స్ చెయ్యనివ్వడం లేదు, వ్యాపారం సజావుగా చెయ్యనివ్వడం లేదని కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి కూడా విన్నవించుకోవడం జరిగింది. అందుకు సంబంధించి కూడా నేను కూడా ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో దాని లింక్ పొందుపరుస్తాను. అయితే జనరల్‌గా అడ్మినిస్ట్రేషన్‌లో, పరిపాలనలో ఎప్పుడు కూడా పొలిటికల్ యాక్టివిజం స్టార్టింగ్ ఫేజ్‌లో ఎప్పుడు కూడా చాలా యాక్టివ్‌గానే ఉంటుంది. అదే మోడ్‌లో నాదెళ్ల మనోహర్ గారు పీడీఎస్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ విషయంలో అవినీతిని బయటపెట్టాలని చాలా దూకుడుగానే వ్యవహరించారు కూడా. కానీ రైస్ ఎక్స్‌పోర్టర్స్ మటుకు మా నుంచి తప్పు లేదని ఏదో కంప్లెయింట్ చేసినట్టుగా కేంద్ర మంత్రులకు కూడా కంప్లెయింట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా కూటమి ప్రభుత్వం విజయవాడ వరదల తరువాత అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ తర్వాత సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అంతర్గతంగా తన పని తాను చూసుకుంటూ పోతూనే ఎక్కడ కూడా ఈ రైస్ ఎక్స్‌పోర్టర్స్ అవినీతికి సంబంధించి ఎవరిని కూడా అరెస్ట్ చేయడం కానీ, లేకుంటే దాన్ని చర్చనీయాంశమైన సంఘటనలు మీడియాకి చెప్పడం కానీ, ఇటువంటివన్నీ కూడా ఏవి కూడా నాదెళ్ల మనోహర్ గారు బయట పెట్టలేదు. అంటే నేను అనుకోవడం ఏంటంటే పర్సనల్‌గా కూటమి ప్రభుత్వం నిఘా వేసింది. ఆంధ్రప్రదేశ్‌లో నుంచి అంటే వైసీపీ ప్రభుత్వంలో పీడీఎస్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ విషయంలో అవినీతి జరిగింది అని బయట పెట్టడానికి కూటమి ప్రభుత్వం నిఘా వేసింది. ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు మరియు నాదెళ్ల మనోహర్ గారు దీనిపైన సుదీర్ఘంగానే చర్చించి ఉంటారు కాబట్టి నిఘా వ్యవస్థను పటిష్టం చేసుకుంటూనే మరోపక్క పొలిటికల్ యాక్టివిజం స్టేట్లో ఎక్కడ కూడా యాక్టివ్‌గా ఉండకుండా చాలా లో ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోయినట్టు ఉండిపోయి, ఎప్పుడైతే పొలిటికల్ యాక్టివిజం లో ప్రొఫైల్‌లోకి వెళ్ళిపోతుందో కేటుగాళ్ళందరూ కూడా, క్రిమినల్స్ అందరూ కూడా అప్పుడు బయటికి వస్తారు. అలా జరిగింది కాబట్టే కూటమి ప్రభుత్వం యొక్క నిఘా నేత్రానికి ఇటువంటి కేటుగాళ్ళందరూ చిక్కారు కాబట్టి కాకినాడ పోర్టు నుంచి పీడీఎస్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ అనేవి పట్టుబడ్డాయి ఆ షిప్‌లో. పవన్ కళ్యాణ్ గారిని కూడా 6 నెలల నుంచి ఆ పోర్టు పరిసర ప్రాంతాలైనా కానీ, లేకుంటే షిప్ విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారిని కూడా అడ్డుకుంటున్నారు కొంతమంది పెద్దలు. పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పడం జరిగింది. ఈరోజు రైస్ ఎక్స్‌పోర్ట్స్ చేశారు. రేపు పొద్దున ఇంకేదైనా ఎక్స్‌పోర్ట్స్ చేయొచ్చు. ఇంకేదైనా డ్రగ్స్ కానీ, లేకుంటే హ్యూమన్ ట్రాఫికింగ్ చేయొచ్చు. ఒక సెక్టార్‌కి అవినీతికి వ్యవస్థ గేట్‌వేస్ ఓపెన్ చేసినప్పుడు అదే గేట్‌వేస్‌లో ఆ ఎక్స్‌పోర్టర్స్ అనేవాళ్ళు ఇంకేదైనా కూడా చేయొచ్చు. ఆల్రెడీ ఇప్పుడే పీడీఎస్ రైస్ ఎక్స్‌పోర్ట్స్ విషయంలో ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీకి కూడా ఒక థ్రెట్ లాంటిది. విచ్ ఈజ్ ఈక్వలెంట్ టు నేషనల్ సెక్యూరిటీ ఆల్సో. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పడం జరిగింది. నేషనల్ సెక్యూరిటీ అంశం కూడా ఇది పరిగణించవచ్చు. రేపొద్దున ఈ నేషనల్ సెక్యూరిటీకి సంబంధించి ఇంకేదైనా కూడా చెయ్యొచ్చు. ఎటువంటి ప్రెషర్ వచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి, ఇంటర్నేషనల్ యాక్టివిటీస్కి సంబంధించి కూడా ఏమన్నా ప్రెషర్ వచ్చినా కానీ ఐ విల్ హ్యాండిల్ దిస్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది కదా. ప్రజలు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే వైసీపీ ప్రభుత్వంలో ముఖ్యంగా పేదల బియ్యాన్ని కొంతమంది కేటుగాళ్ళు, అంటే డైరెక్ట్ గా చెప్పాలంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొంతమంది రైస్ ఎక్స్‌పోర్టర్స్ కుమ్మక్కయ్యి పీడీఎస్
ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి, దేశ సరిహద్దులు దాటించి ఆఫ్రికా దేశాలకి అక్కడ అమ్ముకుంటున్నారు. ప్రజలు కూడా దయచేసి ఇవన్నీ కూడా గమనించాలి. కేంద్ర ప్రభుత్వం కూడా పీడిఎస్ రైస్ ఎక్స్పోర్ట్స్ పీడిఎస్ సంబంధించి మంచి నిర్ణయాలు, ఇంకా మెరుగైన నిర్ణయాలు, వాటిని ఎట్టా ఆ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి, స్టాక్ పాయింట్స్ విషయంలో కానీ, వేర్ హౌసెస్ దగ్గర కానీ పీడిఎస్ రైస్కి ఎటువంటి సెక్యూరిటీ కల్పించాలి, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఏవేవి లోపాలు ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఒక బెటర్ టెక్నాలజీ అడాప్షన్ని తీసుకొని వస్తే బాగుంటుంది. నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేసుకొని ఇటువంటి కేటగాళ్ళకి ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న బియ్యాన్ని తరలిపోకుండా కాపాడుకోవచ్చు. ఇది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన అంశం కూడా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి ముందుకు వెళ్తే కానీ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న బియ్యాన్ని అక్రమంగా తరలించే కేటుగాన్ని అడ్డుకుంటూనే ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న పేదల బియ్యాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు. భారత్ మాతాకి జై. జై హింద్.